అమ్మ ఎందుకమ్మా నేను చెప్పేది ఎందుకు నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకోసం అంత చేసింది కదమ్మా, తెలిసి కూడా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఏంట్రా, వాళ్ళు ఎలా నిన్ను కించపరిచి మాట్లాడుతున్నారో నువ్వు విన్నావు కదా. అసలు ఆ పెద్ద మనిషి నీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా? అమ్మా, పెద్దయ్య గారు ఆలోచించకుండా మాట్లాడుతున్నారేమో. నువ్వు కూడా అలా మాట్లాడితే ఇక అందులో అర్థం ఏముంది? నోటికి ఎంత వస్తాయి అంత మాట్లాడుతుంటే ఆ మాటలని నేను వింటూ పడుతూ ఉండలేనురా. అందుకే మనకు అక్కర్లేదు. కావాలంటే నీకు నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, అంతేకాని ఇలా ఎప్పుడు ప్రతిసారి నిన్ను ఇలా అవమానిస్తూ మాట్లాడుతుంటే మాత్రం నేను చూస్తూ పడలేను అని ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటే రాజు చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటాడు. అమ్మ, అది కాదమ్మా, ఒక్క క్షణం అమ్మాయి గురించి ఆలోచించమ్మా. ఆలోచించడానికి ఇంకేం లేదురా. ఇంకెప్పుడు కూడా ఆ అమ్మాయి గారి గురించి నువ్వు ఆలోచించడానికి వీల్లేదు. ఏంటి ముత్యాలు, నీకు కిడ్నీ దానం అమ్మాయి గారు చేశారు. ఎందుకే? అవునయ్యా, నువ్వు చెప్తుంది నిజమే. అందుకే కోడలిగా అంగీకరించాలని అనుకున్నాను. అంతలోనే ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడారో నువ్వు విన్నావు కదా అయ్యా. ఇంకా వాళ్ళు అంటుంటే మనం పడాల్సిన అవసరం లేదయ్యా. అందుకే వాళ్ళతో ఎప్పటికైనా ఇలాంటి అవమానాలే ఎదురవుతూ ఉంటాయి కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా కొడుక్కో నేను ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని విధంగా అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, నాకు నువ్వు మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నావా? వద్దమ్మా, వద్దు. అలాంటి ఆలోచన కూడా నీ దరిదాపులోకి రానివ్వకమ్మా. ఎందుకంటే ఇక ఈ మనసు అమ్మాయి గారికే సొంతమైంది. మళ్ళీ ఇంకొకరికి సొంతం అవ్వడం అంటే అలా జరగదు. ఎరా అయ్యా, నువ్వన్నావని నేను ఓపిక పట్టాను, కానీ ఆ పెద్ద మనిషి ఎలా మాట్లాడారో నువ్వు విన్నావు కదరా. ఇంకా వాళ్ళ మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు అని ముత్యాలు అంటూ ఉంటే, కానీ అమ్మ, ఉండాల్సిన అవసరం లేదు. నాకు అమ్మాయి గారంటే ఇష్టమమ్మా. నాకంటే ఎక్కువగా ఇష్టమమ్మా. నా ప్రేమను అర్థం చేసుకో అమ్మా. నువ్వు నా ప్రేమను అంగీకరించి 5 నిమిషాల్లోగా ప్రేమ మొత్తం బుగ్గిపాలు చేసేసింది ఆ విజయాంబిక. ఇదంతా ఆ విజయాంబిక చేస్తుందని ఆ పెద్ద మనిషికి తెలుసా? ఇంకా వాళ్ళ అక్కను వెనక్కేసుకొని వస్తున్నాడు కదరా. అయినా ఇవన్నీ కాదు, నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఇక నా ఓపికతో నువ్వు పరీక్షించకు. వేరే ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తే సరిపోతుంది. మనవడో మనవరాలనో ఎత్తుకొని తిరిగే వయసు. ఇంకా నేను ఇలా ఉండాలంటే, ఈ గొడవలు వాళ్ళతో పెట్టుకోవాలంటే నా వల్ల కాదు. ఈ అమ్మ చెప్పిన మాట వింటావా, లేదంటే ఈ అమ్మ ప్రాణాలు తీసుకోమంటావా? ఇక నీ చేతిలోనే ఉంది అని అంటూ ముత్యాలు అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఎందుకమ్మా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ లోపల చాలా బాధపడిపోతూ ఉంటాడు రాజు. నేను ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో అని మనసులో రాజు అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. తమ్ముడు, ఇప్పటికైనా ఆ రాజు నిజస్వరూపం తెలుసుకున్నావు తమ్ముడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక వాడు మన ఇంటి ఈ దరిదాపుల్లోకి కూడా ఆ రాజుగాడు రావడానికి వీల్లేదు. ఇంకా ఎలా వస్తాడక్క? వాడికి ఏం మొహం ఉందని వస్తాడు? ఈ ఇంట్లో కాదు కదా, అసలు గుమ్మం ముందు వచ్చే అర్హత కూడా వాడికి లేదు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే, ఎందుకు నాన్న, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను చెప్పేది వినండి నాన్న. రాజు చాలా మంచివాడు. ఆపురూప, ఇక ఇంకోసారి ఆ రాజు గురించి ఈ ఇంట్లో ప్రస్తావనే రాకూడదు అని ఈ విధంగా అంటూ వెంటనే రూమ్లోకి తీసుకెళ్తాడు. ఈ తండ్రి ఏది చేసినా నీ మంచి కోసమే ఆలోచించి చేస్తాడు కదమ్మా. కాబట్టి నన్ను నువ్వు నమ్మమ్మా అని విధంగా అంటూ ఉంటే, అలానే బాధగా దీనంగా రూప చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు తమ్ముడు,
వాళ్ళు చేసిన అక్రమాలకి నాకు మచ్చపడింది తమ్ముడు. ఇన్నాళ్ళు నేను చేయని తప్పుకి నేను అనుభవిస్తూ వచ్చాను. అక్క నన్ను క్షమించక్క. రెడ్ హ్యాండెడ్గా అందరి ముందు ఆ రాజు ఆ వీడియో క్లిప్ని చూపించగానే నువ్వు నిజంగా తప్పు చేసావని ఇన్నాళ్ళు కూడా నీకు దూరంగా మేమున్నాము. మమ్మల్ని నువ్వు క్షమించక్క అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఇక సుమ చంద్ర మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు. తమ్ముడు, ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా తమ్ముడు, నాకు అంతే చాలు తమ్ముడు అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం చూసావా నాన్న, అమ్మ ఎలా మాట్లాడుతుందో, నాకు ఇంకొక పెళ్లి చేస్తానని మొండిగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అమ్మాయి గారిని కలవాలి నాన్న, అమ్మాయి గారితో మాట్లాడాలి. అమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో ఏమో. వెళ్ళరా అయ్యా, నిన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు, నీకు నేనున్నాను తోడుగా అని అమ్మాయి గారికి హామీ ఇచ్చి రారా. వెళ్ళరా వెళ్ళు, నేను ఈ ఇంట్లో పరిస్థితులు నేను చూసుకుంటానురా, నువ్వు వెంటనే వెళ్ళు గోడ దూకి అని అనగానే సరే నాన్న అని అంటూ వెంటనే అక్కడి నుండి రాజు వెళ్తూ ఉంటాడు. మరోవైపు రూపం మాత్రం చాలా బాధపడిపోతూ రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రాజు మాత్రం గోడ దూకి అలా రూప దగ్గరికి రాగానే రాజు, నువ్వు నువ్వు వచ్చావా? అవునమ్మాయి గారు అని అనగానే వెంటనే రూప రాజుని గట్టిగా హక్ చేసుకుంటుంది. మళ్ళీ నేను నిన్ను చూస్తానో లేదో అని అనుకున్నాను రాజు. అసలు మనకి ఇలా ఎందుకు జరుగుతుంది రాజు, నాకేం అర్థం కావట్లేదు. అసలు మనకేమవుతుంది రాజు అని ఈ విధంగా రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. అమ్మాయి గారు మీరేం బాధపడకండి, మీకు తోడుగా నేనున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే రూప రాజుకు గట్టిగా ముద్దు పెడుతుంది. ఇక మరోవైపు అక్క నేను ఇప్పుడే వస్తాను, రూప ఏం చేస్తుందో ఏంటో అని అంటూ వెంటనే అలా సూర్యప్రతాప్ రూప దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక రాజు మాత్రం అలా రూపనే చూస్తూ ఉంటాడు. అదే సమయానికి డోర్ తలుపులో సూర్యప్రతాప్ తెరవగానే రూప రాజులు అలా సూర్యప్రతాప్ని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. అక్క అని గట్టిగా పిలవగానే ఏమింది తమ్ముడో అని అంటూ అందరూ వచ్చి చూసేసరికి రూపరాజులను చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. నాన్న ప్లీజ్ నాన్న, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఈ ఇంట్లోకి రావద్దని అని అంటూ వెంటనే రాజును బయటికి గెంటేయగానే రూప చాలా బాధగా దీనంగా రాజునే చూస్తూ ఉండిపోతుంది.